వేములవాడ రాజరాజేశ్వరి క్షేత్రం అభివృద్ధి పనులకి రాష్ట్ర ప్రభుత్వం 127.65 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకి అవసరమైన అధునాతన సదుపాయాలకు 76 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్డును వెడల్పు చేసేందుకు 47.85 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రోడ్డు విస్తరణకి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరలో చేపడతామన్నారు. మూలవాగులో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు పైప్లైన్ నూతన డ్రైనేజీ నిర్మాణానికి 3.8 కోట్ల పనులకి పరిపాలక ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజన్న ఆలయానికి అభివృద్ధి సంక్షేమం కోసం 127 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల వేములవాడ పట్టణవాసులు, రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వరి క్షేత్ర అభివృద్ధి పనులకి రాష్ట్ర ప్రభుత్వం 127 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర. సీతారామరాజు, అయితే కరీంనగర్ సంబంధించి వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయానికి యనుమల రేవంత్ రెడ్డి సీఎం 20వ తారీఖు నాడు రానున్న నేపథ్యంలో ఇప్పటి వరకే వేములవాడ ప్రాంతం అంతా కూడా ఒకవైపు అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ కూడా గత 2 రోజుల నుంచి వెళ్ళి పొన్నం ప్రభాకర్ మంత్రి కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. అక్కడ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం 127 కోట్ల రూపాయలు కూడా ఒకవైపు వేములవాడ పుణ్యక్షేత్రానికి కేటాయించినట్టుగా ప్రకటించడంతో వేములవాడ ప్రజలే కాదు, ఒకవైపు కాంగ్రెస్ నాయకుల్లో కూడా కొత్త జోస్ వచ్చిందనే చెప్పవచ్చు. అయితే 127 కోట్లలో వేములవాడకు సంబంధించిన అభివృద్ధి, అదేవిధంగా టెంపుల్లో గతంలో ఒకవైపు గత ప్రభుత్వం అయితే 100 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. కానీ అవి ఏది కూడా టెంపుల్ కు ఉపయోగపడకపోవడంతో ఇప్పుడు ఈ ప్రభుత్వం 127 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడంతో కూడా అక్కడ అభివృద్ధి పనుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి 20వ తారీఖు నాడు అక్కడికి వస్తారు. ఉదయం 10:30కు వచ్చిన అనంతరం కూడా ముందుగా రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకుంటారు. దర్శించుకున్న అనంతరం కూడా ఈ శంకుస్థాపన పనులైతే అక్కడ ప్రారంభిస్తారు. అయితే వేములవాడ పుణ్యక్షేత్రం ఎంతో అభివృద్ధి చేసే దిశగా ముందరికి పోవాలనే కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి దానిపైన దృష్టి సారించినట్టుగా కనబడుతుందని చెప్పవచ్చు. 76 కోట్ల రూపాయలు కేటాయిస్తూ అంటే అక్కడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి కాంప్లెక్స్ విస్తరణ, భక్తులు అవసరాల కోసం అని కూడా అక్కడ దాదాపు 76 కోట్లు దానికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా 47 కోట్లు మాత్రం మూలవాగు సంబంధించిన బ్రిడ్జు, అదేవిధంగా అక్కడ ఉన్న రోడ్లు వెడల్పు చేయడానికి కోసం కూడా దాన్ని 47 కోట్లు దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా 3.8 కోట్లు కూడా దాదాపు అక్కడ ప్రాంతంలోని డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కేటాయించడానికి కోసం ఈ 127 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఏర్పడి ఇన్ని రోజులలో ఎప్పుడు కూడా ఇంత బడ్జెట్ కూడా విడుదల చేయకపోవడంతో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా ఈ రోజు 127 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూడా అక్కడ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. సీతారామరావు. థ్యాంక్ యూ రవీంద్ర.